అఖండ భారతావని ఆతృతగా ఎదురు చూస్తున్న మన అందాల రాముని ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో రేపు జరగబోతోంది. ఈ వేడుకను ప్రతి ఒక్క హిందువు పులకాంకిత తనువుతో వీక్షించి తరించ సన్నద్ధమవుతున్న తరుణంలో ఆ అయోధ్య రాముని వాల్మీకి పరిచయం చేస్తే ప్రతి సృజనకారుడు తన మదిలో నింపుకుని తన వాడైన ఆ రామయ్యని తమ శక్తి కొలది వర్ణించారు. ప్రతి గాయకుడు, చిత్రకారుడు, కవి ఆ మర్యాద పురుషుని గురించి కావ్య రచన, గానం, చిత్రం ఏదో ఒక విధంగా కీర్తించారు, కీర్తిస్తున్నారు, కీర్తిస్తూనే ఉంటారు. అంతగా నరాన వసిస్తున్న ఆ రఘురాముని అనంత ఛంద బృంద సభ్యులైన నక్షత్ర సదృశమైన నక్షత్రమాల కవిశేఖరులు, సాహితీ బంధు బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారి నిర్వహణలో శ్రీ జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారి చే రచింపబడిన శ్రీరామచరితం అను రామ కావ్యాన్ని ముక్త కంఠంతో ఆలపిస్తున్నారు. ఈ గ్రంథం యొక్క లింకు డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది. కావ్యగానం యొక్క ప్రత్యక్ష ప్రసారం యొక్క లింకు కూడా కింద ఇవ్వబడింది. అందరూ వీక్షించి తరిస్తారని, తమ మది నిండగా రాముడి రూపాన్ని నింపుకుంటారని ఆశిస్తూ ఈ కావ్యగానంలో పాల్గొనబోయేటటువంటి నక్షత్రమాల కవిశేఖరులు సర్వశ్రీ కస్తూరి మోచర్ల, డాక్టర్ వేదాల గాయత్రి, విన్నకోట ధనలక్ష్మీదేవి, పిలకా సరోజిని, ఉరుప్రోలు గౌరనాయుడు, శనగవరపు కృష్ణమూర్తి శాస్త్రి, కన్నేపల్లి గౌరీపతి శాస్త్రి, బందకవి సుబ్బలక్ష్మి, శ్రీ వేపా పార్వతీశం, ఏవీకే సూర్యనారాయణ, పారనంది అరవిందరావు, ప్రొబిడి వెంకట సుబ్బలక్ష్మి, దువ్వూరి వెంకట నరసింహ సుబ్బారావు, దండనాయకుల వామనరావు, పులిశెట్టి సత్యనారాయణ, నిష్టల నరసింహం, ఆకుండి శైలజ, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, కొత్తలంక శివప్రియ, వసుమతి జగన్నాథం, వివికే కామేశ్వరి, మాతా గంగాభవాని శాంకరీదేవి, వల్లూరి శ్రీవల్లి, టీవీఎల్ గాయత్రి, పి రాణి, ప్రమీలా శర్మ మరియు ఈశ్వరి దేవరకొండ అభిషేకరులందరకు నానీస్ మహతి ఛానల్ సవినయంగా నమస్కార పూర్వక వందనాలు తెలియజేస్తోంది. ఈ క్రతువులో భాగస్వాములందరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వస్తి. మీ నరసింహం నిష్టల.